Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. అండ్ రామ్ చరణ్ గారిని కలవడం రైట్ నో పెద్ది అసలు అది అనుకోలేదు. నేను అసలు అక్కడికి వెళ్తున్నాము, రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్తాము అనుకోలేదు. సడన్ గా చెప్పారనంట. తబిత నాకు అప్పుడు కూడా తబిత అండి. తబిత నేను అప్పుడు మేము ఆ మూవీస్ అయిపోయి మేము మాకు ఇంకెలా అంటే మేము మూవీస్ ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటున్నాయి, అవన్నీ చేసుకుంటే మేము మళ్ళీ సుకుమార్ రెడ్డికి వెళ్ళాం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆంటీ అన్నారు కరెక్ట్ గా 3కి రెడీ అయ్యి ఉండండి, రామచంద్ర సార్ ఇంటికి వెళ్తున్నాం. పేరేదో అన్నారు, కావాలా నాయనా పేరేదో అన్నారంటే రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్తాం అన్నారు. ఓకే ఓకే రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయనకి సెకండ్ ఇచ్చాను. ఆ సెకండ్ ఇచ్చినప్పుడు ఆయన ఇలా ఇలా వణుకుతూ ఉంది. తీసుకొని హాయ్ అని చెప్పి ఆయన మాట్లాడడం అంతా కూర్చున్న తర్వాత అందరు మాట్లాడుతున్నారు. నేను అలా చూస్తూ హ్యాపీ మూడ్ లో ఉన్నా. నేను ప్రస్తుతం హ్యాపీ మూడ్ లో జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నా. డిస్టర్బ్ చేయలేదు, చూస్తూ ఉన్నా. అడిగారు పేరెంట్, అడిగారు ఎన్ని మూవీస్ చేస్తున్నావు ఏంటి అన్ని అడిగారు. చెప్పాను. చెప్పిన తర్వాత పక్కన పండు వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. అంటే చెప్పు నువ్వు చాలా పెద్ద పెద్ద మూవీస్ చేసావు, చాలా మూవీస్ చేసావు కదా అని అన్నారు. అంటే ఆయన చూసి ఓ అవునా ఏ మూవీస్ చేసావు అని అన్నారు. అస్సలు నాకు రాలేదు. అయితే తర్వాత అనుకున్నా లేదు అని చెప్పి మాట్లాడి సార్ మిషన్ ఇంపాసిబుల్ చేశాను, ఇంకా నేను చాలా మూవీస్ ప్రజెంట్ అంతా చెట్టు నా సాంబరంగా ఇవన్నీ చేశాను సార్ అని చెప్పి చెప్పుకున్నాను. ఆయన ఓ అవునా అదే సార్ మిషన్ ఇంపాసిబుల్ కూడా అప్పుడు చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు వచ్చారనంటే ఇది అని అన్నారు. అంటే అదే సార్ తాప్సీ గారుని ఇలాగా ముగ్గురు అబ్బాయిలు సార్ మైత్రి ఎంటర్టైన్మెంట్స్ అన్ని చెప్పేసరికి నాకు గుర్తుంది. అప్పుడు అవును నాకు తెలిసి చెప్పారు అని అంటే నాకు అక్కడ అర్థం అయిపోయింది. ఇంకొక తెలిసేది అయితే అని చూశాను. అప్పుడు మూవీ చూశాను ఆయన మిషన్ ఇంపాసిబుల్ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆయన చెప్పడం. ఇది ఇంకా ఆయన అంతా ఇంకా మూవీస్ గురించి అడగడం, అవన్నీ అడగడం. తర్వాత ఫోటో దిగుతున్నప్పుడు ఆయన అన్నారు గ్రూప్ దిగుతుంటే సోలోగా దిగుతారా అని అడిగారు. ఫస్ట్ ఇంకా అందరూ డివైడ్ అయిపోయి ఎవరి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి ఫాస్ట్ గా అందరూ ఒక్కొక్కరు ఫోటో దిగేసి ఆయన చెప్పేసి వచ్చేసి బెస్ట్ మూమెంట్ అన్నమాట. అది కూడా అప్పుడే అదే ఇవన్నీ ప్రమోషన్స్ టైంలో నేను అక్కడే అది సుకుమార్ సార్ వెళ్ళేది. నేను అక్కడే ప్రమోషన్స్ అవ్వడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అసలు ఆ 2 వీక్స్ నేను మా ఇంట్లో లేను. నేను అయితే పండు వాళ్ళ ఇంట్లో, లేకపోతే పద్దక్క వాళ్ళ ఇంట్లో, వీళ్ళిద్దరు ఇంట్లో అన్నాను. ప్రమోషన్ అయిపోయి రిటర్న్ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి అక్కడ ఫోటో దిగి ఇంకా అలా వెళ్ళాను నా సామిరంగా. ఇది కూడా విజయ్ బిన్ని మాస్టర్ దీనికైతే. నాకు సార్ని కలిసావా అప్పుడు? నాకు సార్ గారిని నేను ఆయన నాది మార్నింగ్ వరకు షూట్ ఉంది, మార్నింగ్ మధ్యాహ్నం వరకు. ఆయన మధ్యాహ్నం నుంచి ఆయన వస్తున్నారు, నాది ఇటు పక్క జరుగుతుంది, ఆయన అటు పక్క మధ్యలో చిన్న గోడ. విజయ్ బిన్ని మాస్టర్ పాపం ఆయన మాతో ఇక్కడ వరకు చేసేసి మళ్ళీ అక్కడ నాగేశ్వర సార్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని అడిగి చేసుకొని మళ్ళీ అటు నుంచి అది అయిపోయి నా దగ్గరకు ఇచ్చి ఆమె అటు ఇటు చేస్తూ మిస్ అయ్యావు. బట్ చూస్తున్నా ఇక్కడ నా షార్ట్ అయిపోయి కట్ అయిపోయి ఎటు నుంచి తొంగి చూస్తున్నా. అండ్ తర్వాత ప్రీలీజ్ ఈవెంట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి హాయ్ సార్ కలిసాను. బ్యాక్ సైడ్ ఆయన బ్యాక్ సైడ్ లో కూర్చొని నేను. అదొక హ్యాపీ మూమెంట్ అది. సారంగపాణి జాతకం అది కూడా చేశాను. నాకు ప్రియదర్శి అన్న మూవీ అలాంటి నేను దానికి ముందు A1 ఎక్స్ప్రెస్ అని చెప్పి మిషన్ ఇంపాసిబుల్ ఏవి చేయలేదు నేను. ఇంకా అప్పుడు చాలా చిన్నోండి. సింధొక్క సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ ఒక 1 month తర్వాత అది చేశాను అనుకుంటా. అప్పుడు ఒకసారి ప్రియదర్శి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశా, మళ్ళీ ఇప్పుడు చేశా. మొన్న అప్పుడు కలిసినప్పుడు నాకు షూట్ జరుగుతున్నప్పుడు అక్కడ అన్న కూడా వచ్చాడు. చెప్తే అన్నతో మాట్లాడా, అన్న మీది A1 ఎక్స్ప్రెస్లో చేశాను, మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను, అప్పుడు కళలో ఇప్పుడు కలిసాను అని చెప్తే ఆయన నాతో కూర్చొని చాలా మాట్లాడి ఏ సినిమాలు మిషన్ ఇంపాసిబుల్ అని చెప్తే చాలా మంచిగా క్లోజ్ అయ్యి అన్న నేను వెన్నెల కిషోర్ అని కూడా ఉన్నాడు అప్పుడు. కిషోర్ అంతా కూడా మాట్లాడి అందరు కూల్ గైస్. ఈయనతో షూట్ అయిపోయింది. ఆ రోజు షూట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాకప్ అయ్యే టైంకి మాస్టర్ నేను సరదాగా దిగారు. అది ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ పిక్ అన్నమాట.
మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ అస్ అన్నమాట. ఆఫ్ అండ్ మీ ప్రతి ఒక్కరికి. పాపం రోషన్ మీద లవ్ సింబల్ పెట్టిసో. లేదు అది అయిపోయింది, అది నాకు తెలియలేదు. నేను వేరే పోస్ట్ పెట్టాను, దాని మీద ఆవిడ లేడు. ఓకే, అది లేదు, మీరు అది తీసుకొచ్చారు. Yeah. సో లేదు ఆయనతో అప్పుడు వరకు జస్ట్ జయగడ్ నాకన్నా ముందున్నాడు. వాడు ఎందుకు వచ్చాడో తెలియదు నాకు, నేను ఎందుకు ముందుకెళ్ళి తెలియదు. జస్ట్ వాడు ఇలా ఇటు తిరిగాడు, నేను అటు తిరిగాను. ఆయన అప్పుడు ఆ టైంలో రోషన్ చెయ్య నన్ను ఇలా పట్టుకొని సార్ ఒక 2 నిమిషాలు వచ్చరా ఇప్పుడు తింటారు ఇప్పుడది కరెక్ట్ గా అని చెప్పి అనుకున్నాను. అప్పుడు సుహాసన్ కానీ సందీప్ అని వాళ్ళు కూడా ఇచ్చి మంచి ఎమోషనల్ అయిపోయారు. ఇంకా అంటే ఆ టైం ఇంకా మేము చిన్నవాళ్ళం. అవును, చాలా చిన్నవాళ్ళు అసలు. అసలు మాకు చిరంజీవి సార్ మాకు తెలుసు, పెద్ద అయినది తెలుసు, కానీ ఇప్పుడు కలిస్తే నేను ఏడ్చేస్తానేమో, ఒకవేళ అయిపోతానేమో. కానీ బట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. అంటే నాకు తెలియని వయసులోనే నేను ఆయన కలిశాను, ఎగ్జాక్ట్లీ ఆయనతో మాట్లాడాను. చాలా ఇది ఎప్పుడు అసలు అర్జున్ గారిని ఎప్పుడు కలిసాం? ఆయనతో నేను ఒక ఆడిషన్కి వెళ్ళా. ఓకే, నేను ఆయన పిలిస్తే ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక సీన్ ఇచ్చారు, వీడియో తీయలేదు, ఏం తీయలేదు. ఆయన జస్ట్ ఇలా కూర్చొని ఆయన ఫస్ట్ టైం చూడడం, అంటే అంత లైవ్ లో బాబోయ్ వాయిస్, ఆయన వాయిస్ కి ఫిదా అయిపోయింది. పేరుతో నీ పేరేంటి అన్నారు సార్. ఆయన అంత గట్టిగా వస్తుంటే హాల్లో ఉన్నాం, ఆయన నేనే ఉన్నాం. తర్వాత సార్ నా పేరు భాను ప్రకాష్ అని చెప్పి నేను ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తే అవునా ముందు ఏం సినిమాలు చేసావని అంటే చేశానని చెప్పిన తర్వాత సరే అయితే ఒకసారి నేను ఒకటి చెప్తాను చేయని చెప్పి అని చెప్పారు. అప్పటికప్పుడే వెంటనే చేశాను. చేసిన తర్వాత అని ఆలోచించి ఓకే ఓకే అని చెప్పి ఆయన బాగా చేసావు, ఎవరు వచ్చారు నీతో అన్నారు. అసలు డాడీ వచ్చారు అంటే అవునా ఎక్కడున్నారంటే లేదు సార్ కింద ఉన్నారు. ఓకే అన్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి నేను అప్పుడు ఇంకా నేను నాకు మీతో ఒక ఫోటో కావాలి. ఆయన మరి అలాగే అన్నారు, ఆయన తీసుకో అన్న తర్వాత ఆయన వెళ్ళి ఫోటో తీసుకొని అదొక చిన్న మెమొరీ. నాకు తెలిసి అనుకోకుండా వెళ్ళాను నేను. ఏ సినిమాకి అసలు అది నేను చిన్నప్పుడు, అది చాలా చిన్నప్పుడు. అది అప్పటికప్పుడే నేను అలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు విరించి జితేందర్ రెడ్డి ఆయన నేను ఆ సీన్స్ అన్ని చేసి అవన్నీ చేస్తుంటే ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. బాగా చేస్తున్నాం. దాని తర్వాత నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళలేదు అండ్ అలాగే ప్రివ్యూ కూడా వెళ్ళలేదు. నేను వెళ్ళకపోతే నేను తర్వాత ఒక రోజు నేను ఎప్పుడు రెగ్యులర్ వెళ్ళేదాన్ని కాకుండా ఎక్కడికో ఒక చోట వేరే దానికి వెళ్ళా. ఒక థియేటర్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా డాడీ అప్పటికప్పుడు బుక్ చేసి ఒకసారి వెళ్ళి చూడరా అలా ఉందని చెప్పి. మా డాడీ బిజీగా ఉన్నారు. మా డాడీ ఎలాగంటే ఫ్రీగా ఉంటే వచ్చేస్తారు, బిజీగా ఉంటే వెళ్ళి చూడు ఎలా ఉందో చెప్పు, నువ్వు ఎలా చేసావు నాకు చెప్పు, నేను చెప్పాలా. సో అయితే అంటే నేను వెళ్ళాను, వెళ్ళి ఇక్కడ కూర్చొని చూస్తుంటే కరెక్ట్ గా నాకు పైన అటు సైడ్ ఆ కార్నర్ లో ఆయన ఉన్నారు. నాకు అయిపోయింది. ఫస్ట్ చూసే డౌట్ పడ్డాను. తర్వాత వెళ్ళి పైకి చూసేసరికి సార్ హాయ్ సార్ అని అంటే హే భాను హాయ్ రా అని చెప్పి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి సార్ నేను వచ్చాను ఇలా చూడడానికి అదే చెప్పాను. తర్వాత అవునా అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత మూవీ స్టార్ట్ అయిపోయడానికి ఒక్కడే వచ్చావు అని అంటే ఒక్కడిని వచ్చింది సార్. అయితే ఇక్కడికి వచ్చి ఆయన ఫ్యామిలీ ఎవరితో వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్లేదు కూర్చో అని చెప్పానంటే ఇంకా ఆయన పక్కనే కూర్చొని ఈ మూవీ అంతా చూసాను. అప్పుడు అది చేయడమే కాకుండా మూవీ అంతా కూడా చూసాను నేను ఆయనతో కలిసి కూర్చొని. సూపర్ అసలు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.